దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ఇంతవరకు మనందరం చిన్న చిన్న మాటలు ఉండుంటాము. ఇంకెప్పుడు నుండి ఏమి ఉండకూడదు. మొదటి ప్రార్థన అయింది, పాటలు పాడుకున్నాము, వాక్యం కూడా చదువుకున్నాము. వాక్యం కొరకై ప్రార్థన చేశారు. ఇప్పుడు 1వ వచనం నుండి 4వ వచనాల వరకు మనం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో చదువుకున్నాం. ఈ మాటలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగంగా ఇక్కడ మన పితరుడు దావీదు మహారాజు యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ఈ మాటను ఒక ప్రశ్నార్థంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాటకు అర్థం 2వ వచనంలో రాశాడు. ఆ పై మాటకి అర్థాన్ని 2వ వచనంలోనే దేవుడు మన పితరుడు దావీదు మహారాజు ద్వారా ఇదో ఇలా ఉంటే, ఇలా చేస్తే, ఇలా చేయవారు మాత్రమే మీ సన్నిధిలో, మీ గుడారంలో, మీ యొద్ద నమ్మకంగా కావచ్చు, యథార్థంగా కావచ్చు, వినయ విధేయత కావచ్చు, పవిత్రంగా కావచ్చు, ఆ విధంగా ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉండే విధంగా కావచ్చు, ఆ విధంగా ఉండగలుగుతారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఎవరు? ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, ఆయన యొక్క నమ్మకంగా నివసింపదగిన వాడు ఎవరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ఇంట్లో అందరికీ ఆహ్వానమే కానీ, అయితే కొందరు వివిధ తంత్రాలు కలిగించుకున్న వారు ఉన్నారుగా, సొంత మార్గాలను కలిగించుకున్న వారు ఉన్నారు కదా. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇలా మాట్లాడాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యోహాను సువార్త 14లో నా తండ్రి ఇంట్లో చాలా స్థలం ఉంది, మీరందరూ రండి, నేను అక్కడ స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, మరి సిద్ధపరిచి మళ్ళా వస్తాను, ఒకవేళ స్థలం లేకపోతే మీకు చెప్తానని కూడా చెప్పాడు. కానీ ఆయన ఇంట్లో స్థలం ఉంది, అనేక నివాసాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనము జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళడానికి, దేవుని యొక్క దేవుని ఇంట్లో చేరడానికి, అంటే మనం అనుకోవచ్చు, ఒకవేళ మనకి భూమి మీద ఇల్లు ఉంది కదా, ఎవరైనా ఏదైనా ప్రతి విషయం ఏదైనా పరిచయమైన వెంటనే, లేకపోతే ఏ కొన్ని చుట్టరికాల సంబంధాల్లో వెంటనే అడుగుతారు, ఇల్లు ఉందా అని. మంచి ఇల్లు ఉందా, మంచి ఇల్లు కట్టుకున్నారా, భూములు ఉన్నాయా అని అడుగుతారు. ఒకవేళ మాకు ఈ భూమి మీద మంచి ఇల్లు ఉంది, మాకు భూములు ఉన్నాయి అని ఎవరైనా ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉంటారేమో. మనము ఏప్రిల్ రాసిన పత్రికలో చూస్తే, మనం ఈ ప్రాంత ప్రజలం కాదు, మనం ఈ భూమికి సంబంధికులం కాదు, మనం వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాము, కాబట్టి మళ్ళా మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంది కనుక మనం ఏ దేశం నుండి వచ్చామో ఇక్కడికి వెళ్ళే ముందుగా ఆ దేశానికి మార్గం మీద మీరు ఎదుగుంటే మంచిది అంటాడు. అర్థమవుతుందా? అలానే ప్రభునందు ప్రియమైన ఈ భూమి మీద నివాసములన్నీ కూడా 2 కొరింథీ 5:1లో ఉంటది. ఈ భూమి మీద నివాసాలన్నీ, ఈ భూమి మీద గుడారాలన్నీ కూడా ఒక దినమందు తీసివేయబడతాయి, శిథిలమైపోతాయని అక్కడ రాయబడింది. అర్థమవుతుందా? అయితే
చేతి పని కాక దేవుని మాట చొప్పున దేవుడే మానవుని కొరకై నియమిస్తున్న నియమమైన ఏర్పాటైన గృహము ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నాం. దాని గురించే మన పితరుడు దావీదు మహారాజు దేవుని సన్నిధిలో చేరి, అయ్యా నీ వద్ద ఎలాంటి వారికి నివాసం ఉన్నది, ఎలాంటి వారు నీ వద్ద ఉండగలుగుతారు, నీ దగ్గర ఉండే వారి యొక్క లక్షణాలు ఏంటి అని ప్రశ్నార్థంగా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మరలా దావీదు మహారాజుకు ఈ యొక్క ఆలోచనలు ఇచ్చాడు. ఎలాంటి వారు ఉంటారు అంటే ఇదిగో చెప్తున్నాడు. మొట్టమొదటిది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలకాలి. అర్థమవుతుందా? 1 యథార్థత, 2 నీతి, 3 హృదయపూర్వకంగా ఏం చేయాలంట? నిజం పలకాలి. అర్థమవుతుందా? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఈ 3 లక్షణాలు ఎవరి దగ్గర లేవో వాళ్ళు ఎన్ని దినాలైనా దేవుని సన్నిధికి వెళ్ళుండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వారికి దేవుని సన్నిధిలో అవకాశం ఉంది. చెప్పాడు కదా ఇక్కడ, అట్టివాడే నిజంగా నిజం పలుకువాడే ఆయన సన్నిధిలో చేరతాడు. ఈ 3 లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? లేవంటే ఈ దినం నుంచి ఆరంభించండి. మతం పట్టుకున్నాము దేవుని రాజ్యం మతాలు కాదు. అర్థమవుతుందా? ఈ 3 లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? ఈ ఉదయకాలం ఆరాధించే మన జీవితంలో ఈ 3 లక్షణాలు లేకపోతే మనం ఆరాధించడం అంత యోగ్యంగా కాదు, ఉండదు. మన ఆరాధన యోగ్యమైనదిగా ఉండదంటే దాని అర్థమైంది, మన ఆరాధన ఏ పేరు అర్పణలాగా దేవుడు అంగీకరించాడు. ఏం రాయబడింది? యథార్థత లేనప్పుడు అనార్థత, అంటే ఏదంటే చేసుకుంటూ పోతా ఉంటారు. ఒక భద్రత లేదు, ఒక జాగ్రత్త లేదు, ఒక స్థిరం లేదు, ఒక నిజం లేదు. అనార్థత, యథార్థతకు ప్రతిగా అనార్థత. కానీ మనం జీవించాల్సింది ఎలాగూ? యథార్థంగా. జీవిస్తుంది ఎలాగూ? అనార్థంగా. కాబట్టి దేవుని సన్నిధి ఎలా దొరుకుతుంది? దేవుని దగ్గర స్థలం ఎలా దొరుకుతుంది? దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేదు. ముందే చెప్పాడు కదా ఇక్కడ, ఇదిగో ఇలా ఇలా చేయమని చెప్పాడు కదా. అయితే ఒకసారి మీకు అందరికి తెలుసు, మత్తయి సువార్త 22లో ముందే తెలియపరచబడిన తర్వాత, ముందు తెలియపరచబడింది పరిస్థితి ఇది అని. అయితే వాడు లెక్క చేయనందున ఆ దేవుని ఇంట్లోకి వెళ్ళాడు. దేవుని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు వాళ్ళందరినీ చూశాడు. చూసి ఏం చేశాడు? దానికి తగిన అర్హత లేనివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ ఇంటికి అర్హత లేనివాడు, అక్కడున్న జనాలకు సరిపడే విధంగా దేవుని ఎదుట ఉండాల్సిన లక్షణం కలిగిన వాళ్ళందరూ అక్కడ ఉంటుండగా వారితో సమానంగా వీడు కూడా వెళ్ళాడు. కానీ వీటి దగ్గర ఆ లక్షణాలు లేవు. అందుకని రాజు ఏమన్నాడు? వీడిని ముందు బయటకు నెట్టండి, వీడిని ముందు బయటకు నెట్టండి. ఆ సభలో ఉండటానికి, ఆ ఇంట్లో ఉండటానికి కుదరదు. వీడిని బయటకు నెట్టండి. తర్వాత ఏమన్నాడు తెలిసిన? వీడిని కాలు చేతులు పెట్టి వెలుపట చీకట్లో పడవేయమన్నాడు. ఒకవేళ ఎవరికైనా సందేహం రావచ్చు, దేవుడు పిలిచినాడు కదా, మరి మళ్ళా ఎందుకు అలాగూ బయటికి నెట్టేశాడు అని. మనందరికీ తెలుసు, మన లోకంలో మన పెద్దలు చెప్తూ వస్తారు. బైబిల్లో చెప్పిన, లోకంలో చెప్పిన దుష్ట శిక్షనే, దుష్టత్వానికి శిక్షే. ఎవరు చెప్పినా అర్థమైందా? బ్రతికున్న దినాల్లో ఆ దుష్టత్వానికి దిద్దుకుంటే నీ జీవితానికి మంచిది. ఏదా దుష్టత్వము? నువ్వు పుట్టిందే పాపం కదా, పాపమే. నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతున్నావు, పాపంలో వెళ్తావు. ఇదే పాపమే చెడు, పాపమే దుష్టత్వము, పాపమే అపవిత్రత, పాపమే ప్రతి విధమైన అసహ్య కార్యం జరిగిస్తుంది. కాబట్టి చెడుకు శిక్షే కదా. చెప్పినప్పుడు వినకుండా అలానే కొనసాగాడు. ఆ తర్వాత సమయం అంతా పోగొట్టుకున్నాడు. దేవుని ప్రజలతో కూడా ఏ రీతిగా దేవుని
కూడా బయటికి పంపడం జరిగింది. అలానే ఇక్కడ మనం చూస్తున్నాం, వీడు తగిన అర్హుడు కాదా కాబట్టి బయటికి నెట్టేయడం జరిగింది. కనుక ప్రభువునందు ప్రేమ వాళ్ళ సమయం ఉండగానే, అనుకూల సమయమందు, రక్షణ దినమందు, నీ మొరను దేవుడు ఆలకించే ఈ దినమందు నువ్వేం చేయాల్సి ఉందంటే, ఏమైతే ఇప్పుడు దాకా జీవితంలో, ప్రవర్తనలో, నడవడికలో కొరత ఉన్నామో దాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఎవరితో తెలియదు, ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఎవరితో తెలియదు, ఏం జరుగుతా ఉందో తెలియదు, అలాంటి పరిస్థితులు. కాబట్టి జాగ్రత్తగా గుర్తించండి. రాయబడిన మాట ప్రకారంగా యథార్థమైన ప్రవర్తన కలిగి, అంటే యథార్థత లేదంటే అనార్థత. దాని అర్థం ఏంటి? అనార్థత అంటే అనార్థన కపటమన్నా ఎలా ఉంటుందంటే లోపల ఒకటి బయట ఒకటి. కాస్త అధికారం చూస్తే లోబడేది, కొంచెం తక్కువ చూస్తే గర్వించేది. 2 రకాల జీవితాలు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా యేసు ప్రభువు మత్తయి సువార్త 5:37 స్పష్టంగా చెప్పాడు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే ఉండాలి. ఇక్కడ చేరిన వింటున్న వారందరూ గుర్తించండి. మన మాటలు మన జీవితాన్ని పతనాల స్థితికి తీసుకెళ్తాయి. మన మాటల ద్వారా మన జీవితాన్ని చక్కపడే అవకాశం ఉంటుంది. మన నోటి మాటే, మన మాటలే. ఆలోచన చేయండి. ఏం రాయబడింది? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే ఉండాలి. ఇది యథార్థత అంటే. దానికి మించింది ఏంటంట? దుష్టు నుండి కలిగేది. అది ఎట్లుంటో తెలిసిన, ఇట్టయితే అట్టయితే అట్టుండొచ్చు, ఎట్టుండొచ్చు, ఎట్టయినా ఉండొచ్చు. ఇదేది దుష్టత్వం. దుష్టత్వానికి దేవుని సన్నిధిలో అవకాశం ఉందా? ఎవరు కలిగి ఉన్నారో దుష్టత్వం? యథార్థత లేని వాళ్ళు. మతం పడితే పట్టొచ్చు, నిన్ను మతం తీసుకుపోదు దేవుని రాజ్యానికి. నువ్వు పట్టిన మతము దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. బైబిల్లో మతం లేదు, బైబిల్లో మతానికి స్థలమే లేదు. బైబిల్ సత్యం, బైబిల్ మార్గం అనే సంగతిని గుర్తించాలి. కాబట్టి ప్రణాళిక వల్ల ఇక్కడ చేతులు మనం ఈ దినం ఆరాధించిన మనం ఎలాంటి వారు కావాలన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. అదే యోహాను సువార్త 4వ ఏం రాయబడిందంటే ఎలాంటి వారు కావాలని మనం చూస్తే, ఇక్కడ యోహాను సువార్త 4వ తీయండి. యోహాను సువార్త 4వ యోహాను సువార్త 4వ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది. అది ఇప్పుడును తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. ఎట్టివారు? 3 లక్షణాలు మనం చూసుకొచ్చాం. ఎట్టివారు కావాలా? ఏడున్న వాళ్ళు వినండి జాగ్రత్తగా. ఎట్టివారు కావాలా దేవుని సన్నిధిలో అంటే దేవుడు కోరేది ఎట్టివారిని? ఎలాంటి వారు అక్కడ చేస్తారు? దేవుడు ఎదుట ఎలాంటి వారు ఉంటారంటే అట్టివారు. అంటే ఎట్టివారు? 1 యథార్థత, 2 యథార్థత, 1 యథార్థమైన ప్రవర్తన, 1 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకు వాడే అట్టివాడే ఇక్కడ అనుకోతున్నాడు. అట్టివాడే కావాలి. ఈరోజు మన చేరులో మనం ఆ భాగాల్లో మనం ఎక్కడుంటాం ఒకవేళ ఆలోచన చేస్తే, తేరి చూస్తే, దేవుడికి తేరి చూస్తే మనం ఎక్కడ ఉండగలుగుతాం? ఆయన తేరి చూస్తే, అంటే ఖచ్చితంగా చూస్తే ఎక్కడ ఉండగలుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ ఉండగలుగుతాం? ఏం చెప్తుంది బైబిల్? అట్టివారే. ఎట్టివారు? యథార్థమైన ప్రవర్తన గలవారు, నీతిని అనుసరించేవారు,
హృదయపూర్వకంగా మత్తయి సువార్త 23:23లో ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 23:23లో చూడండి ఒక మాట. ఒక్క మాట 23 కాదు, 23లో మనకు 37-38. చెప్పండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము అంటే 38 కంటే పై మాట చదవండి, 37 చదవండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అన్నది మొదటిదినైనా అంటే పూర్ణ హృదయంతో సగం మనసుతో పలికేవారు దేవుని సన్నిధిలో. ఒకవేళ ఇప్పుడు ఇది మనం దేవుని సన్నిధి, ఇక్కడ సరిపోతారు ఎట్ట పలికినా, అర్థమవుతుందా? ఇక్కడ వరకు సరిపోతారు. ఇప్పుడు మనకి ఇల్లు ఉన్నాయి, బయట ఏ తప్పులు చేసి వచ్చినా మన ఇంట్లోకి మనం వెళ్ళొచ్చు, ఎవరు ఆక్షేపం లేదు. ఇక్కడ ఉంటుందా? ఎందుకుంటుంది ఎవరు ఆక్షేపణ? నా ఇల్లు కదా, నేను కట్టుకుని ఇల్లు కదా అంటుంటాగా. నేను కట్టుకుని ఇల్లు దారి పోసి కట్టిన ఇల్లు కదా, శ్రమపడి కట్టిన ఇల్లు కదా అంటుంటాం కదా. అది ఈ లోకంలో నువ్వు శ్రమపడ్డా, దారి పోసినా, ఏం పోసినా, ఈ భూమి మీద ఈ ఇంట్లో నువ్వు ఎడ చేసి వచ్చినా ఈ ఇంట్లో సరిపోతుంది. ఈ ఇంట్లో ఒక దినం ఉండదు. ఈ ఇంట్లో రోజు నువ్వు దారి పోసి శ్రమపడి కట్టిన ఇంట్లో రోజు ఉండదు. ఇది తీసివేయబడుతుంది. నీవే ఉండవు, నీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? తీసివేయబడుతుంది. మరి తీసివేయబడిన తర్వాత మనం ఇంకో ఇంటికి వెళ్ళాలి కదా. తెలిసిన ఆ సంగతులు తెలిసిన కొన్నిసార్లు కొంతమంది అంటారు ఏదేమైనా ఒకరోజు పోయేదిలే. యాడికి పోయేది? పోయేదిలే అని అంటారు. యాడికి పోయేది? ఎక్కడికి పోయేది? అది మాత్రం తెలియదు. అందుకు పౌలు అంటాడు వచ్చింది ఎక్కడి నుంచో తెలుసుకోండి, పోవడానికి కూడా వీలవుద్ది అంటాడు. వచ్చిన మార్గం తెలియకపోతే పోయేది ఎక్కడికి పోవాలని? మార్గం తెలియకుండా ఎక్కడికి పోతారు? అందుకని అన్నాడు ఏ దేశం నుండి వచ్చామో తిరిగి వెళ్ళడానికి ముందే ఆ దేశానికి ఒక మార్గం తెలుసుకోండి అని. దాని గురించి చేసుకుంటారు. వారు ఏమంటాడంటే యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరొకరి ద్వారా తండ్రి వద్దకు ఎవరు. ఆ ఇంటికి ఇప్పుడు ఇంటికి ద్వారము ఒకటి ఉంటుంది. అలానే ఆ ఇంటికి అక్కడికి పరలోకమైన ఇంటికి మోక్షమైన ఇంటికి ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి యేసుక్రీస్తు వారు అనే సంగతి మనం ఎరిగిన తర్వాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు వినాలి. యోహాను సువార్త 5:24 అంటాడు నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణమును దాటి జీవంలో. అదే ఆ జీవమే పరలోక రాజ్యం, ఆ జీవమే మోక్ష రాజ్యం, ఆ జీవమే నిత్య రాజ్యం, ఆ జీవమే కదా ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే రాయబడింది యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్యదేవుడు నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. భూమి మీద ఆయన ఎరగకుండా, భూమి మీద ఆయన తెలుసుకోకుండా ఆయన దూరంగా జీవించే మనలో ఎవరైనా సరే నిత్య జీవాన్ని మాత్రం స్వతంత్రించుకోలేరు అని లేఖనం చెప్తుంది. నిత్య జీవాలు పరలోకాలు రెండు లేవు, ఒకటే. ఈ భూమి మీద సర్వ మానవాళి కొరకు ఒకటే పరలోకమన్న మోక్షము, మోక్షమన్న పరలోకం ఒకటే. కాబట్టి ప్రభువుని పిలిచిన వాళ్ళరా అక్కడ చేరే విషయంలో మనం మత్తయి సువార్త 22లో చూసాం, యోహాను సువార్త 5:24లో చూసాం, యోహాను సువార్త 4:23 చూసాం.
కదా. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి భాగాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. మనం ఎవరమో, ఎలామో, ఎక్కడున్నామో, ఏ స్థితి కలవరమో, మరి ఏమై ఉన్నామో, ఏమి చేయాలో ఈరోజు ఇక్కడ మనం తెలియపరచబడతా ఉంది. కాబట్టి రాయబడిన మాట ప్రకారంగా మొదటిది యథార్థమైన ప్రవర్తన. ఒకటి లోపల ఒకటి బయట ఉండకూడదు. విశ్వాసుల జీవితాల్లో ఇది చాలా మంది జీవితాలకు అందటం లేదు. ఎందుకంటే కీర్తన 10:5 అంటాడు, దేవుని యొక్క విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందటం లేదు. ప్రయత్నం చేయబోతున్నారు కానీ అందటం లేదు. ఎందుకు అందటం లేదు? ప్రయత్నం చేసి ప్రయాసపడితే అందుతాయి, ఆజ్ఞలు నెరవేరుస్తూ అందుతాయి. అలా కాకపోతే నువ్వు జీవితకాలం అంతా ఇలానే ఉండిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. ఎవరి రికమెండేషన్ ఎవరికి చెల్లదు. ఎవరికి వారే బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రాయబడింది, నిజంగా నేను యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానా, లేక అనార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానా? బయటంతా ఒక రకం, ఇంటికి వచ్చే లోపల ఒక రకం. అలాంటి ప్రవర్తనలు ఉంటే అది ఈరోజు దిద్దుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తుంది. ఎందుకంటే దేవుడు తెలియపరుస్తున్నాడు, రేపు మంది కాదు. అర్థమైందా? రేపు మంది కాదు. సహోదరుడు మరి మత్తన్న దాదాపుగా ఈరోజు దేవుని శరీరంలో ఆరాధించాల్సినటువంటి ఆయన కదా, ఈరోజు లేడు. నిన్న శనివారం అంతా ఆదివారం కొరకు సిద్ధపడుతుంటారు. శనివారం అంతా ఆదివారం కొరకు సిద్ధపడుతూ ఉంటారు. అర్థమవుతుందా? మరి ఆదివారం సిద్ధపాటు కొరకు ఉండగా సమయం లేకుండా పోయింది. ఇలాంటి సమయాలు ఎంతోమంది జీవితాల్లో అప్పుడప్పుడు కలుగుతూనే వస్తూనే ఉన్నాయి. కనుక మనం దేవుడి ఈరోజు మనకి అవకాశం ఇచ్చిన బట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇంతవరకు నా జీవితంలో మరి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానా? నేను జీవిస్తున్న జీవితం యథార్థంగానే ఉందా? కీర్తన 19 రాస్తాడు, 13-14 వచనాల్లో, తన పొరపాట్లు కనుగొన గలవాడు ఎవడున్నాడు అని రాయబడింది. అంటే తెలుసుకోలేరు. ఇతరులను మాత్రం చాలా మంది బాగా తెలుసుకుంటారు, వాళ్ళని మాత్రం వాళ్ళు బాగా తెలుసుకోలేరు. తన పొరపాట్లు తెలుసుకోలేరు. కాబట్టి అన్నదమ్ముల వారిలో ఏబేలు కయ్యంలో ఉన్నటువంటి పొరపాట్లు తనకు అర్థం కాలేదు. ఏబేలు దేవుడి దృష్టిలో యథార్థంగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. కాబట్టి ఏబేలు యొక్క అర్పణ అంతా, ఏబేలు యొక్క సమర్పణ అంతా దేవుడు అంగీకరించాడు. కానీ కయ్యను కూడా నేను కూడా అదే రూట్లో ఉన్నాను అనుకున్నాడు, కానీ తన జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి కొరతలు తను గుర్తించలేకపోయాడు. కాబట్టి హృదయమును అంతరంగమును పరిశీలించే దేవుడు, నీ సమర్పణను అంగీకరించే దేవుడు, నిన్ను అంగీకరించే దేవుడు నీ ఇష్ట ప్రకారం కాదు, ఆ ఇష్ట ప్రకారం నిన్ను అంగీకరిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. నేనేదో కరెక్టు అనుకుంటున్నావేమో, అది కాదు. నీ కరెక్ట్ నా కరెక్ట్ చల్లదు. మన పితరుడు యెషయా అంటాడు, దేవా మా నీతి క్రియలన్నీ కూడా మురికి వస్త్రములకు సమానం. మా నీతి క్రియలన్నీ, మనుషుడు కలిగి ఉన్న మంచి నీతి క్రియలు, మనుషుడు కలిగి ఉన్న స్వనీతి క్రియలన్నీ కూడా మురికి వస్త్రములతో సమానం అంట. మురికి వస్త్రానికి ఎక్కడైనా ప్రత్యేకత ఉంటుందా? మురికి వస్త్రము సభలోకి వస్తుందా? రాదు కదా. కాబట్టి మానవ జీవితంలో కూడా మనుషుడు కలిగి ఉన్న తప్పిద అపరాధములు కూడా ఆ మురికి వస్త్రాలతో సమానంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవడం ప్రభుత్వం మనం చేస్తున్నాను. కాబట్టి మనం చదువుకున్న భాగం కీర్తన 15 మరి 1, 2, 3, 4 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు 2వ వచనంలో మాట్లాడుకుంటున్నాం యథార్థమైన ప్రవర్తన. అటు వారు కావాలంటే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దేవుడు అలాంటి వారు కావాలని కోరుతున్నాడు. ఆయన నిత్యము కూడా చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది 2 దినవృత్తాంతములు 16:9లో. 2 దినవృత్తాంతములు 16:9లో ఒక మాట చూడండి. తన ఎడల ఎవరినట? తన ఎడల అంటే దేవుని కొరకై దేవుడు చూస్తా ఉన్నాడు, పరిశీలన చేస్తా ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. 33 కీర్తన 13లో కనిపెడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? అని కనిపెడుతున్నాడు. 17 హృదయ రహస్యం కలిగిన దేవుడు. సమయ